హాయ్ అండి. చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎట్లా ఉందండి? చాలా బాగుంది, పర్లేదు. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? నాకైతే యష్మిక, నైనిక, నిఖిల్ వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా ఆడుతున్నారు గేమ్స్. నైనిక కూడా స్ట్రాంగ్ గా ఆడుతుంది. గొడవలు వచ్చేసి మణికంఠ, సీత వాళ్ళు ఎక్కువ హక్ చేసుకోవడాలు, గుడ్డిపోయిందని టిఫిన్ కాడని గొడవ పడడం అవన్నీ చూస్తున్నాం. విష్ణుప్రియ ఎలా ఉందండి? విష్ణుప్రియ కొంచెం పర్లేదు, కొంచెం కోపం పడుతుంది, పర్లేదు. ఇంకా ఎవరు ఈ వీక్ ఎలిమినేట్ అయితే ఎవరు ఛాన్స్ ఉంది? ఎలిమినేట్ అయితే ఈ వీక్ లో సీత గాని మణికంఠ గాని. పృథ్వీ ఎలా ఆడుతున్నాడు? పృథ్వీ బాగా మణికంఠ పర్లేదు. ఫస్ట్ లో కొంచెం సెంటిమెంటల్ గా స్టార్ట్ చేశాడు కదా, ఇప్పుడు ఏమైనా స్ట్రాంగ్ అయ్యాడంటారా? అంతగా లైట్ గా స్ట్రాంగ్. ఏడుస్తున్నాడు, మళ్ళీ కోపడుతున్నాడు, మామూలే. ఫ్యామిలీ గురించి చెప్పుకుంటున్నాడు, మాట్లాడితే ఫ్యామిలీ అంటున్నాడు, ఏడుస్తున్నాడు. షోయింగ్ గేమ్ లో స్టేటస్ అంటారా, రియల్ గా అంటారా? అది ఏమో తెలియదు మనకి. కిరాక్ సీత అని ఉంది కదా, అంటే లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ ఎలా ఉందండి? లాస్ట్ సీజనే బాగుంది, ఇది కొంచెం గొడవలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ సీజన్ చాలా బాగుంది, చూడాలనిపించింది. ఇది ఈసారి గొడవలు ఎక్కువ ఉన్నాయంటారా? ఉన్నాయి, గొడవ పడుతున్నారు. సోనియా బాగా గొడవ పడుతున్నారు, ఆమె ఏడుస్తుంది, గొడవ పడుతుంది, అన్ని చేస్తుంది సోనియా. నిఖిల్ ని ఎవరు లైన్ వేస్తున్నారండి? అంటే సోనియా లైన్ వేస్తుంది, యష్మి లైన్ వేస్తున్నారు తెలియదు, కానీ హక్కులు చేసుకుంటారు వాళ్ళు. అంత లైన్ లో పోతే మనకు తెలియదు, ఏం నడుస్తుందో మాకు తెలియదు. కామెడీ చూడలే, డైలీ చూస్తాం. కామెడీ ఎక్కడ వస్తున్నాడు బిగ్ బాస్? కామెడీ ఎవరు జనరేట్ చేస్తారు? తెలుస్తుంది. నాకైతే ఇది 8 కన్నా 8 కదా, 7 సీజనే బాగుంది. 8 ఏమన్నా కండి లేదు లైట్ గా అంత లేదు. 8 ఇప్పుడు 7 సీజనే బాగుంది. డాన్సర్ నైనిక ఎలా ఆడుతుంది? డాన్సర్ నైనిక చాలా బాగా ఆడుతుంది. ఉండే ఛాన్స్ ఉందా ఎలిమినేట్ అవుతా? లేదు, నైనిక ఉంటది, యష్మిక ఉంటది, నిఖిల్ ఉంటారు. మరి ఈసారి ఎలిమినేట్ ఎవరైతారు? సీత అవచ్చు, మణికంఠ అవచ్చు, పృథ్వీ అవచ్చు. అయితే మన దోష పంచాయతీ అయింది, విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ పంచాయతీ అయింది. అంటే ప్రేరణ ఏం చేస్తా అంటే వాళ్ళ గ్రూప్ మెంబర్స్కి దోష పెట్టాలి, ఇతరు అవతలో పెట్టదని ఒక డిసైడ్ అవుతామంట. అంటే అప్పుడు ఏమైందంటే అమ్మాయి విష్ణుప్రియ వచ్చి నాకు దోష ఏమని ఆడితే అప్పుడు హీరో మనం ఎంటర్ అవుతాడు, ఇక మా నాగమణికంటాడు వీడికి అమ్మాయిలు అనిపించాలన్నా, ఇప్పుడు 18 దొరుకుతారు, అమ్మాయి అనిపిస్తారు జరుడే వచ్చి మన వేసే విష్ణుప్రియ మనదే వేసే అంటారు, వేసుకుంటారు. విష్ణుప్రియ వేసుకుంటుంది, ఆమె వేసే విధానం నచ్చక తను ఏడ్చుకుంటే కూర్చుంటుంది. సో విష్ణుప్రియ ప్రేరణ కొట్టాడతారు అక్కడ. సో లాస్ట్కి ఏమైతే వీళ్ళిద్దరు ఒకటి అయ్యి దీని అంతా కారణం నాగమణికంటారు. సో వీడు నిజంగా హీరో ఉన్నాడు, జీరో అవుతాడు. వీడు వీడికి అవసరం నాకు అర్థం కాదు, ఏదో పెద్ద ఫీల్ అవుతాడు వీడు. నాకు నిజంగా అదే తోకేనా ప్రభావతి 2.0 టాస్క్ అన్న ఎంత బాగా అంటే గుడ్లో ఒక అమ్మాయి వాయిస్ చాలా బాగా, ప్రభావతి వాయిస్ చాలా బాగా అనిపించింది. ఆ గేమ్ ఆడుతుంటే గుడ్లను కాపాడుకోవాలన్న. సో ఆట గేమ్ ఆడుతూ ఏంటంటే ఒక నిఖిల్ ఏం ఇట్లా తోసేస్తారన్నమాట. నాగమణికంఠ వాడు ఎగిరి గాల్లే పడతాడు అని అనుకున్నారు. బిగ్ బాస్ క్లోజ్ అయిపోయింది, బిగ్ బాస్ మీద కేసు అవుతుంది, వీడు అవుట్ అనుకోండి. నేను ఓపెన్ చెప్పాలంటే వీడు అయిపోయింది అనుకున్నా 2 నిమిషాలు లేవడాడన్న. అసలు వీడు అయిపోయిందన్న ఫీలింగ్ ఉన్నా. సరే అభినయం వచ్చి సరేరా నువ్వు గేమ్ ఆడి అలసిపోతున్నావు, పోయి రెస్ట్ తీసుకోపోరా అని చెప్తాడు. వాడు కెమెరా అవతలకు కెమెరా చూస్తున్నాయి, నా పిల్లం చూస్తుంది, నా పిల్లం కావాలి, నా బిడ్డ కావాలి. మరి ఇంకేమో వీడు యాదకమైన అర్థం. లాస్ట్ టైం ఒకటి ఉన్నాయన్నా, రైతు బిడ్డ అన్న, వీడేమో నా పిల్లం బిడ్డ వీడు అంటాడు. అక్కడ రైతు బిడ్డ, వీడు పిల్లం బిడ్డ. ఈ రకంగా ఇదే గేమ్ అన్న, వీడు ఏం ఆడతారు అంతే కదా. ఒక విషయం మంచి పాయింట్ చెప్పినా నిజంగా సింపతిస్తారు. మేము లాస్ట్ టైం ఆయన విగ్ ఉందంటే నన్ను చాలా మంది ఏమంటారు ఆయన విగ్గు వాడిని ఇష్టమని అన్నారు. తర్వాత వాడు కట్టపలకు మోసం చేస్తా అంటే అప్పుడు కూడా 5 అన్నారు, సింపతి ప్లేస్ సార్. ఇప్పుడు వచ్చి వాడు నిజంగా వాడు ఏమంటాడు, నాకు నీకు మాట్లాడినా నువ్వు ఇట్లా బరువు బద్దలు వేసుకుంటే బరువు బద్దలు వద్దు నాకు వద్దే అన్నాడు. మెల్లె పోయి అక్క కొద్ది లోపల రావని సోనియా పిలుస్తాడు. ఏం చెప్తాడో ఏమనుకున్నా, లోపల తీసుకొని హగ్గు ఆడతాడు, దొంగ పుక్కడు అనకూడదు అని. ఇప్పుడు అక్క ఏంద్రా హగ్గు ఏంద్రా అర్థం కాదు. మళ్ళీ ఆ సోనియాకి కిస్ ఇస్తాడు, యష్మికి హగ్ చేసుకున్నాడు. వీడు నిజం చెప్తాను, వీడు కరువు అందుకోసం ఈ మాట అందుకోసం వైఫ్ అని వదిలేసింది అని చెప్తున్నా. వీడు దొంగ పుక్క, వీడు నిజంగా చెప్పానంటే వీడు అరే నిజమన్నా నవ్వుడు కాదు.
వాడు నిజంగా వాడు సింపతి కావాలంటాడు, మా పద్ధతిగా ఉండాలంటాడు, ఇక్కడ వచ్చి అగ్గిలిస్తాడు, కిసులు ఇస్తాడు, ముద్దు పెడతాడు. నేను చెప్తున్నా దయచేసి మీరు నన్ను ప్రజలారా నన్ను తిడుతుంది నెగిటివ్ కామెంట్ పెడితే పెట్టుండి. కానీ వాడు దొంగ నా కొడుకు, వాడిని దయచేసి ఓట్లేకండి. వాడు ఫేక్ నా కొడుకు అన్న, దయచేసి వాడిని నమ్మి ఓటేకండి. లాస్ట్ టైం ఒకరిని చూసినాము, ఆయన కష్టపడ్డా అన్న. లాస్ట్ టైం వచ్చినట్టు సింపతి ప్లే చేసాడు, కష్టపడ్డాడు. వీడైతే చాలా డేంజర్ నా కొడుకు. ఒక్క చెప్తానా నేను అది నాకు తెలియదు కానీ ఒక్క చెప్తాను అడిగితే ఎట్లా ఫేక్ అని చెప్తున్నాను చూడన్న. సో నేను ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా, ఆయన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే తను వాళ్ళ వైఫ్ను ఫాలో అవుతున్నాడు, వాళ్ళ వైఫ్ తనను ఫాలో అవుతున్నాడు. సో ఇప్పుడు సెప్టెంబర్ ఉంది, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ కూడా అంటే వాళ్ళు దిగిన ఫోటోలు పెట్టి దాని ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు గొడవ ఏమైందని నాకు అర్థం కాదు. నా పిల్లం నన్ను వదిలేసింది, నా పిల్లం కావాలి, నా బిడ్డ కావాలి. ఈ వీడు రైతు మనం బతుకు చెడకబడిన పోయేటోడు బిగ్ బాల్ తీసుకొచ్చి ఇట్లనే ఉంటుంది నిజంగా చెప్పాలంటే. అంటే ఈ రకంగా అనిపిస్తుంది అన్న. వాళ్ళ వైఫ్ బాగుంది, కొన్ని ఏమంటాడు స్టార్టింగ్ వచ్చేది ఒక 4 వారాలు ఉంటే సరిపోతుంది, నా ఫ్యామిలీని చూసుకుంటా అంటాడు. ఇప్పుడు ఏమంటాడు, నేను పక్క కప్పు కొడితేనే నా పిల్లలు ఇంటర్ రాణిస్తుంది, నేను కప్పు కొడితేనే నా బిడ్డ. అసలు చెప్పడం వల్ల ఏమవుతుంది తెలుసా అన్న, నా కప్పు కొడితే నా పిల్లలు ఇంటర్ రాణిస్తా అంటే అప్పుడు ఏమైతే వాళ్ళ వైఫ్ మీద నెగిటివ్ అవుతా ఉంటా. అంటే వాళ్ళ వైఫ్ డబ్బులు ఉంటేనే ఇంటర్ రాణిస్తుందా అంటే అంత కమర్షియల్ అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇండైరెక్ట్గా ఈ వీడియో కావాలని నెగిటివ్ చేసుకుంటారన్నమాట. ఇది కేవలం సింపతి అన్న. అంతేందుకన్నా వాడు 7 సార్లు లోపలికి పోతే పడుకుంటారు, బెడ్ మీద అనుకుంటారు. బిగ్ బాస్ చెప్తారు, బిగ్ బాస్ నాకు చాలా బాగా అనిపిస్తుంది, నువ్వు నా డైరీవి, నేను నా డిక్షనరీ అన్ని రాసుకుంటా అది ఇది అంటాడు. సో రాసుకున్న తర్వాత ఏమంటాడన్నా, నేను ఒకవేళ బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్ళిపోతే నేను బిగ్ బాస్ చూడను, ఒక లాస్ట్ రోజు ఎవరు విన్నా చూస్తాను. ఎందుకంటే అంత గుద్దు ఎందుకంటే ఇంకంత నాకు అర్థం కాదు, అంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఫీలింగ్. చాలా నెగిటివ్ మాట్లాడుతుండో. అసలు బిగ్ బాస్ వీడు ఆడిందిలే చేసింది, ఒక్క గుద్దుతే అవతల పడ్డాడు నిఖిల్తోడు. అంటే నిఖిల్కి కోపం ఎందుకు వచ్చింది అంటే చెప్తాను, ఆ సోనియాతో ఎవరో తిరుగుతారు, సోనియాతో నిఖిల్ తిరుగుతున్నాడు, పృథ్వీ తిరుగుతున్నాడు, అభినవ్ తిరుగుతున్నాడు. వీళ్ళు ఎవరు దక్కని అవకాశం వీడు కొట్టేసాడు, కిస్ ఇచ్చిండు లోపల తీసుకొని. నిఖిల్ మండదానా మరి మండుతా అన్న 100% అంత అనుకోసం తోచేసాడు. సో ఇదంతా పక్క పెడతానా అది చాలా బాగుంది. నిన్న జరిగిన ప్రభావిత 2.0 చాలా బాగుంది. నా రిక్వెస్ట్ అని దయచేసి నాకు తిరిగి కానీ ఆ సింపతి కానీ కూట ఏదో చాలా ఫేక్ ఉన్నాను నిజంగా. స్టార్టింగ్ అన్న అదే ప్రజలు నిజంగా విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి, ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చినాయి, అంత కొట్టుకుపోయినప్పుడు కూడా ఇంకా సింపతిని కొట్టుకోతారు. ఎన్ని రోజులు సింపతి కొట్టుకోతారో నాకు అర్థం కాలేదు. ఈ సింపతి దయచేసి నమ్మకండి బ్రదర్, వాడు పెద్ద ఫేక్ నా కొడుకున్నాను అన్న. యష్మిక అన్న 2 వారాలు గేమ్ చాలా నెగిటివ్ అయింది. నిన్న చూడన్న ఇంత కమిట్మెంట్ ఆడేదన్న. ఒక అమ్మాయి అయినప్పుడు కూడా గేమ్ ఎంత మంచిగా అంటే చాలా నచ్చిందన్న. అంటే వీడు నాగమణికట్ట కూడా ఫెయిల్ అయ్యాం. అంటే వీళ్ళ టీంలో అసలు ఎవరు లేరన్న. యష్మిక చాలా మంచి గుడ్లు దాచిపెట్టి చాలా బాగుంది. అంతే లాస్ట్ అన్న ఈరోజు చూసిన ఎపిసోడ్ ఆడదా నేనే పోరాడుతున్నా నీకేమైందిరా అని మాట్లాడితే అంతేందుకన్నా నిన్న గుడ్లను సేవ్ చేసుకోవాలి, నైట్ మొత్తం తన గుడ్ల దగ్గర పట్టుకుంటుంది అన్న, గుడ్లు దొంగించాలని. సో అంత మంచి గేమ్ ఆడుతుంది. ఒక నిజంగా మొన్న నామినేషన్ అప్పుడు కూడా సోనీకి ఏం ఇచ్చింది భయ్యా, నిజంగా ఉతికి పారేసింది, రచ్చరమ్మల ఫీలింగ్ అంది చాలా బాగా. తనకి ఈలాగా గేమ్ ఆడితే మాత్రం 100% సపోర్ట్ ఉంటుంది అన్న. తను ఈ రకంగా గేమ్ ఆడితే మాత్రం ముందుకు వెళ్తుంది అన్న ఫీలింగ్ కలిగింది. ప్రేరణ పాపం అన్న, తన తప్పు లేదు కానీ ఆ డిస్కషన్ వల్ల తను నెగిటివ్ అయిపోతుంది. అంటే తను డిబేట్ చేయకపోవడం వల్ల నెగిటివ్ అయిపోయింది. తను నాగమణికట్టుగా పోరా అని మాట్లాడ కొద్దిగా ఇబ్బంది కలిగించేది. తను ఎంత జెన్యూన్ అయినప్పుడు కూడా కొద్దిగా నెగిటివ్ అనిపించింది నాకైతే అన్న. అదే నిజంగా ప్రేరణ పాపం తను నిజాయితీ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ దొరికిపోతుంది అనమాట. దొరికిపోవడం వల్ల తను నెగిటివ్ అయిపోతుంది, తనకు ఛాన్స్ రాదేమో ఫీలింగ్ అయితే కలిగింది అన్న. ఆ దోష అయితే జెన్యూన్ అంతే, వాళ్ళ టీం వల్ల వాళ్ళు గేమ్ అని కాదు కానీ తనైతే జెన్యూన్ గా అసలు వాళ్ళ టీం వాళ్ళు అనుకున్నారు వేయొద్దని అనుకున్నారు. తను మానవత్వం పరంగానే వేసింది. కానీ నాకు ఆ టైంలో విష్ణుప్రియ ఎందుకో ఓవర్ యాక్టింగ్ చేసే ఫీలింగ్. తను గేమ్ మంచిగా అయినప్పుడు కూడా ఆ దోష కోసం అంత పెద్దగా ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం కదండి. కానీ ఆ దోష విషయం అయితే నాగమణికట్ట పెద్ద ఎరిపాప అయినాడు. అవును. నిన్న విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపించింది? నేను కానీ తోసానంటే ఆడిపో పడతారని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అంటే నిజం చూడాలన్న విష్ణుప్రియ చాలా బాగా గేమ్ ఆడింది. మన అఫ్రీద్ చాలా మంచి గేమ్ ఆడినా. పాపం అఫ్రీద్ ఎందుకన్నా తొక్కిస్తారో నాకు అర్థం కావట్లేదు. మంచి గేమ్ ఆడుతున్నాను కానీ కావాలంటే ఈరోజు గేమ్ నుంచి ఎలిమినేట్ చేశారు. సో కానీ మళ్ళీ సంచాలకి అవకాశం ఇచ్చారు. ఈసారి అయితే గేమ్ టఫ్ తగ్గవరు ఉన్న ఫీలింగ్ అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏదైనా దయచేసి సింపతి కానీ నమ్మకం పదే నేను బతుకున్నాను రోజులు చెప్తే వాడు సింపతి చాలా ఎఫర్ట్ కూడా వాడాడు అన్న. ఆదిత్య ఓం వస్తుంది పృథ్వీ చాలా పంపిస్తాను. పృథ్వీ నేను అనుకున్నా ఈయన ఓవర్ ఉన్నాడు అనుకున్నా కానీ తన నైజమే అంత అనుకుంటా. మేబీ తను అంత అగ్రెసివ్ ఉన్నాడేమో ఫీల్కి వచ్చింది. అప్పుడు సోహెల్ కూడా ఇట్లనే ఉన్నాను కానీ తను అలవాటు మార్చుకున్నాడు, తను సక్సెస్ అయ్యిండు. తను కూడా అలవాటు మార్చుకుంటే మాత్రం ఉంటాడు, లేదంటే కష్టమని చెప్పొచ్చు. ఆదిత్య ఓం అరే ఏందన్నా నాకు అర్థం కాదు. అరే ఊకరా తేజ, అరే పృథ్వీ ఊకరా ఆయన అసలు అర్థం కావట్లేదా. ఐ సారీ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. కష్టం. సోనియా ఏం లేదన్న, తానైతే కావాలని నిఖిల్ని పక్కన పెట్టుకుంది. మన
పృథ్వీని పక్కన ఉండి అబ్బాయి పట్టుకుంది. సో వాళ్ళకి ఏమంతా ఈమెను ఆడుతుంది అంత పృథ్వీరాజ్ అంత గొడవ అవుతుంటుంది. డోంట్ గివ్ అప్ రెచ్చగొడుతుంది పృథ్వీరాజ్ని కావాలని. సో సోనియా కష్టం అన్న చెప్పలేము. ఎలిమినేషన్ ఎవరో ఉంటారు ఈ వీక్. సార్ 8 మంది ఉన్నారన్న. 5 మంది అమ్మాయిలు ఉన్నారు, 3 అబ్బాయిలు ఉన్నారు. నాగమణికంట, మన అబ్బాయి నవీన్ కూడా చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. నాకు ఒక విషయం అబ్బాయి నవీన్ చెప్తాను, నువ్వు ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. సో సెల్ఫ్ నామినేట్ వేసుకుంటారు అడగన్నా నిజం. నువ్వు డిఫెండ్ చేసుకోవాలి, నీకుతో ఆర్గ్యుమెంట్ చేయాలి అన్న. నువ్వు ఆల్రెడీ నీకు చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది, నేను బయటకు వస్తే సక్సెస్ అవుతావు అని చెప్పాలి. కానీ కావాలని నేను సెల్ఫ్ నామినేట్ వేసుకుంటే నీకు ఓట్లు వేస్తాడు బయట ఓట్లు వేస్తా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అంతెందుకన్నా. తను చీఫ్ అండ్ తను ఒక లీడర్ అన్నప్పుడు ఏం చేయాలి, తను ఆడాలి, పక్క వాళ్ళని ఆడించాలి. ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా అంటాడు. ఇక నీకు బిగ్ బాస్ కోపం రాదా అన్న? నువ్వు అవునా కదా టాస్క్ ఎందుకు ఇచ్చినా తను? నిన్న కూడా ఎలిమినేషన్ అయినా పర్లేదు, బట్టలే ఉన్నాయి ఇక్కడ, ఏం లో మా దగ్గర బట్టలే ఉన్నాయి ఏమి అని అడిగాడు. అదే అబ్బాయి ఎవరిని చెప్తున్నా, చాలా మొన్న 2 వీక్స్ చాలా బాగా, కానీ చీఫ్ అయిన తర్వాత చాలా కుమ్ములు వచ్చినాయి తనకు. సో ప్రజలైతే అనవసరంగా నీ గుంతదు నువ్వే పట్టే ఛాన్స్ ఉంది, అనవసరంగా నువ్వే నామినేషన్ వచ్చి నువ్వే సరిపోతావు డౌట్ వచ్చింది. అవును అదే బిగ్ బాస్ ఎంత మండలానా బిగ్ బాస్ కౌంటర్ ఇస్తున్నాయి 100%. అబ్బాయి నవీన్ చాలా కష్టం ఇట్టయితే. ఈసారి పృథ్వీరాజ్ ఉండు, నాగమణికంట వాణి మీరు ప్రజలు పిచ్చోళ్ళు ఇట్లా వానికి ఓటేస్తారు తెలుసు నాకు తెలుసు. కానీ సో ఆడే సేఫ్, నాగమణికంట సేఫ్ అవుతాడు. పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ లేదా మన అబ్బాయి నవీన్ ఇద్దరు మాట తగ్గఫర్ ఉంటుంది. ఉంటే కిరాక్ సీత కూడా ఉండొచ్చు అన్న. పెద్ద డ్రామా అన్న, ప్రతి వీక్ ఒక డ్రామా. ప్రతిసారి ఒక వీక్ బిగ్ బాస్ చెప్తాను, బిగ్ బాస్ కొన్నిసార్లు ఫ్లిప్ అవుతుంటా, కొన్నిసార్లు బ్రేక్ అవుతుంటా ఈయన చెప్తాడు. చెప్తాను ఈయన కంపల్సరీ ఈయన సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు. ఆడొకడు మరి అది బిడ్డ చాలా వీడు నాకు అసలు ఊహించలేదు. వాడు అక్క ఒకసారి లోపల రావంటే వీడు ఏం చెప్తున్నా అనుకున్నా, వాళ్ళు లోపల తీసుకుని అక్క అడుగుతాడు అని అవ్వ. వీడు యాడ దొరికినా సార్ వీడు మంచోడు అనుకున్నాను నిజంగా, సింపతి ఓకే అనుకున్నా. కానీ వాము వీడు అంటే చెప్పలేమన్నా, వాడు ఏం ఆడుతాడో మనకు అర్థం కాలేదు. వాడు చాలా ఘోరంగా ఉన్నాడు, వాడు కంప్లీట్ ఫేక్ పర్సన్ అన్న. వాడు సోనియాని వదులుతలేడు, యశ్మిని వదులుతలేడు, నైనికి వదులుతలేడు. వాడు మళ్ళీ సింపతిగా అంటాడు. చెప్పలేము, నాకు తెలిసి వాడిని అందుకోసం వదిలేసినట్టున్నా అని డౌట్ పడుతుంది నాకైతే. ప్రజలు అన్న పిచ్చోళ్ళు అన్న, ప్రజలు సింపతి కావాలి ప్రజలకు. నువ్వు గేమ్ ఆడినా ఆడకపోయినా వాడు సింపతి చెప్పాలి అంటే అదే ఓట్లు పడతానికి అంతే. సింపతి కావాలి ప్రజలు, దయచేసి ఇప్పుడు సింపతిలో ఉంటారో నాకు అర్థం కావట్లేదు. సింపతి బయటకు వస్తే మాత్రం మంచి వాళ్ళు గెలుస్తారు. అప్పుడు మితిమీర అయితే లేదు కదా, మనకు మనకు కావాల్సిన పాయింట్లు అక్కడ దొరుకుతున్నాయి కదా, మనకు కావాల్సిన బజ్ అయితే అక్కడ వస్తుంది కదా. పృథ్వీరాజు ఫస్ట్ నుంచి కూడా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నాను. కానీ నాటకాలు కాదు బై బర్త్ ఆడి జీన్స్ లో వచ్చినాయి. నిజంగా వాడు ఏమీ మారలేదు, అదే అగ్రెసివ్నెస్, అదే పిచ్చి కోపం. ప్రేరణ అయితే లిటరల్లీ డ్రాప్స్ పడినాయి ప్రేరణకి. మనోడు ఆర్గ్యుమెంట్ కి కళ్ళు ఎర్ర చేసి గట్టిగా అరిసేసరికి సేపకు సైలెంట్ అయిపోయింది. ఇక అబ్బాయి గడు అంటావు పప్పు సొద్దాకి ఆడి చీఫ్ కిందే అన్ఫిట్టెడ్. వాడు నిన్న చూసా బిగ్ బాస్ సరుకులన్నీ తీసుకెళ్లి లోపల పెట్టాడంటే వాడు అంటాడా మా దగ్గర ఏమన్నా ఒట్టు బట్టలు తప్పితే అంటాడు. ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేశాడు చూడు. ఈ శనివారం ఆ బత్తాయికి గట్టిగా పడతాయి, బత్తాయి కాదు ఈ వారం ఖచ్చితంగా వచ్చేస్తాడు. వాడు అంటున్నాడు, అది మాట కూడా అన్నాడు, వెళ్ళిపోతాను కంటారా నాకు ఈ డిసిషన్ నచ్చలేదురా అంటున్నాడు. ఓరే బాబు నువ్వు కాదురా వెళ్ళిపోమని నువ్వు అనుకుంటాం కదరా, మేము అనుకోవాలి. నీ గురించి మంచి పాజిటివ్ రావాలన్నా నెగిటివ్ రావాలన్నా మేం కదా జడ్జ్ చేసేది. నిన్ను అక్కడ ఉంచాలా బయటకు పంపేయాలా అని. నీ బిహేవియర్ చూస్తుంటే ఇదే రకంగా ఇంకో 2 రోజులు కంటిన్యూ చేసావంటే నిన్ను తీసుకొచ్చి ఎలిమినేషన్ లో పడేస్తారు. యష్మికా గౌడ్దా అబ్బా, యష్మికా గౌడ్ అంటే బాగా ఇష్టమయ్యా మీకు? ఎవరు చూసినా అదే అడుగుతాడా? యష్మిక అంటే అందంకే ఫిదా అయ్యారు మీరు. అంటే మనకు కూడా ఇష్టమే కానీ అది చెప్పకూడదు. ఓకే యష్మికా గౌడ్ ఏంటంటే ఇది ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో మన ఆయన్ని పొగుడుతాడు చూడు, ఆయన పేరు ఏదో ఉంది, చనిపోయాడు ఆయన కమెడియన్ దూకుడు సినిమాలో. ఎంఎస్ నారాయణ పొగిడినట్టు పొగడాలన్నమాట యష్మికా గౌడ్ కొత్తే. కాస్త కన్నింగు కాస్త తెలివి, అప్పుడే కోపం, అప్పుడే సంతోషం, అప్పుడే ఏదేదో ఈ అమ్మ అన్ని షేడ్లు చూపిస్తుందయ్యా. మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ కూడా మళ్ళీ దీంట్లో మిక్స్డ్, మామూలు మిక్స్డ్ కామెడీ. ప్రేరణకి రాత్రి పృథ్వీ ఇచ్చిన షాకుతో కొద్దంతా మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. ఇదంతా బ్లర్ గా కనబడుతుంది. ఆ దోశ కూడా ఏ ప్లేట్ లో వేస్తుందో తెలియకుండా వేస్తుంది. కానీ ఇది ఓవర్ బాస్. ఏదంటే విష్ణుప్రియ కుదువ. ఎప్పటి వరకు నేను ఏ సీజన్ లో విష్ణుప్రియని తిట్టలేదు. వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెంట్ నిన్న ఎపిసోడ్ లో. ఊరికనే అక్కడ డ్రామా క్రియేట్ చేసింది. డ్రామాలో
అది పందిలాగా ఎంతసేపు తినే పనిలోనే ఉంటుంది. ఆ 2 గుడ్లు దెబ్బతిందే ఈ అట్టు కూడా, అది కూడా ఆలేసి ఇవ్వాలంట ఈవిడికి. అది టూ మచ్ బాస్. ప్రేరణ విషయంలో విష్ణుప్రియ చేసింది వేస్ట్ ఆర్గ్యుమెంట్. సింపతి కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు, మణికంఠ విష్ణుప్రియ. అవన్నీ వర్కౌట్ మూల కూర్చొని ఆడవానికి ఏడుతున్నాడు. అలా ఏడ్చేవాడి దగ్గరికి ఎలా వస్తుందిరా నాయన ఫ్యామిలీ, మీరు ఏం మాట్లాడుతున్నారా, ఏం చేస్తున్నారా మీరు అక్కడ. అబ్బాయి గడికి అయితే కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇదేంట్రా మళ్ళీ సింపతి గేమ్ మొదలెట్టాడు అనిపించింది. ఇది టోటల్ గా. ఆ ప్రభావతి 2.0 అయితే అదిరిపోయింది రాత్రి. ఈ ప్రభావతి 2.0 కోసమైనా ఈ గేమ్ షో చూడాలి. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇందాకలో వచ్చి మణికంఠ కరువు ప్రాంతం నుంచి వచ్చాడంటవా? ఖచ్చితంగా వాడు కాటేసేత్తగా చూస్తున్నాడు, అవకాశం దొరకట్లేదు. గుడ్లు పొదిగినట్టు అనిపించింది నాకైతే. గుడ్లు కాడ అందరూ వాళ్ళ గేమ్ ఎలా కాపాడుకున్నారు తెలుసా గుడ్లు. నిన్న ఆ గుడ్లు కాపాడుకునే విధానం చూస్తే భలే కామెడీ అనిపించింది నాకైతే. శుభ్రంగా ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి కింద పొదిగేశారు. ఇంకా పిల్లలు కూడా పెట్టేస్తాయి వేడికి. ఓకే.